హలో అస్సలాం అలైకుం నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే గురువారం. మేడం అయితే పొద్దున్నే లేపింది. మేడం పొద్దున అంటే 10 అవుతుంది. అప్పుడు నేను లేచినప్పుడు 10 గంటలకు లేచిన. ఇప్పుడైతే 11:30 అవుతుంది. మేడం అయితే తీసుకొని వచ్చి హోటల్ అయితే డ్రాప్ చేసిన. వచ్చేటప్పుడు అయితే మేడం వాళ్ళ సిస్టర్ వాళ్ళతో వచ్చేస్తా అన్నది. ఈరోజు గురువారం అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి, అంటే వాళ్ళందరూ అక్కడ హోటల్లో తినడానికి వెళ్ళారు, లంచ్ చేయడానికి. డ్రాప్ అయితే చేసి వస్తున్నా. ముఖం కడుక్కొని ఎట్లనే వెళ్ళిపోయినా. టిఫిన్ కూడా చేయలేదు, ఇంకా టీ కూడా తాగలేదు. సో పోదాం, రూమ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే వెళ్తున్నా. ఈ నుంచి ఇంకో ½ గంట పడుతుంది రూమ్కి వెళ్ళేసరికి. 11:30 అవుతుంది. వెళ్ళిపోయినా అక్కడ నుంచి, హోటల్ నుంచి. అయితే రూమ్కి అయితే వెళ్ళిపోదాం. కెమెరాలు అయితే బాగున్నాయి రోడ్డు పైన, జాగ్రత్తగా నడుపుకొని వెళ్ళిపోతాయి. ఇక థ్యాంక్ యూ. మొన్న చేసిన వీడియోకి వ్యూస్ బాగా వచ్చినాయి, కామెంట్ కూడా పెడుతున్నారు. అలానే సపోర్ట్ చేస్తుండండి. 1300-1400 మంది చూసారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేరు, చాలామంది చేశారు. కానీ ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి వీడియోలు చేస్తుంటా. కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. మేడం అయితే వదిలేసి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే అక్బర్ అన్న రూమ్ దగ్గర ఉన్నా. చూడొచ్చు, అక్బర్ అన్న కార్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడైతే మనం పోదాం హోటల్కి. ఎందుకంటే టిఫిన్ చేయలేం, మళ్ళీ ఆకలి అవుతుంది. పోదాం, పోయి తినేసి అక్బర్ అన్న పార్సల్ తెచ్చుకొని రూమ్లో తిందాం అంటుండు. ఏమంటాడు, మళ్ళీ వెళ్దాం. పార్సల్ తీసుకున్న తర్వాత రూమ్కి అయితే చూద్దాం ఏం తీసుకుంటాడో తెలియదు. పప్పు అన్నమ్మాయి అంటాడు, ఇంకేం ఉండదు. చికెన్ మటన్ బాగా తింటున్నామంటాడు. మనకేమో ముక్కలేంది ముద్ద దిగదు. మనకేదైనా ఒకటి కావాలా, అద్దా ఏమంటాడు అన్న చూద్దాం. अकबर में कौन सा लेंगे? दाल चावल. हाँ दाल चावल देते हैं. दाल चावल और क्या? गोश्त, चिकन. गोश्त चिकन हो सकेगा शाम का भी बनाएंगे. मछली बनाएंगे, बिरयानी नहीं. देखो అన్న అయితే వద్దంటాడు, పప్పు అన్నం తిందామంటాడు. రాత్రికి వేద్దామంటాడు బిర్యానీ అన్న, ఫిష్ అన్న. చూద్దాం, ఒకవేళ రాత్రికి వేయలే అనుకో కొడతా అన్న. సమజ్గా అన్నకి వెళ్ళి అర్థం కాలేదు. సరే ఇప్పుడైతే పోదాం, పప్పు అన్నం అది తెచ్చుకుందాం అంటాడు. మనకు చూద్దాం, ఈ 2 రోజులు 3 రోజుల నుంచి మధ్యాహ్నం పప్పు తింటున్నాం. ఇప్పుడు కూడా తినేద్దాం. నైట్కి చూద్దాం ఏదైనా నాన్ వెజ్. బాయ్, కలుద్దాం మళ్ళీ. ఇవాళ అయితే ఫిష్ అయితే తీసుకొని వచ్చినాం. నేను చెప్పిన కదా మార్నింగ్ ఏదైనా చేసుకోవాలని పప్పులు తింటున్నాం రోజు 3 రోజుల నుంచి. ఈరోజైతే ఫిష్ ఫ్రై చేసుకొని దాంతో పులుసు పెట్టుకుందాం. పులుసు పెడతాడు అన్న, చేస్తాడు. ఎట్లా చేస్తాడో యూపీ స్టైల్లో మనకైతే తెలియదు. ఇప్పుడే తీసుకుని వచ్చినాం. 20 రియాలు అయింది. 20 కాదు, సారీ, 16 రియాలు. కిలో 300 గ్రాములు అయితే వచ్చింది. దీన్ని మంచిగా ఫ్రెష్ చేసుకుందాం. ఇప్పుడైతే మొత్తం ఐస్ ఉంది కాబట్టి దీన్ని అయితే ఒక గంట అర్ధ గంట అయితే వాటర్లో నానబెడితే మొత్తం ఐస్ అంతా వెళ్ళిపోతుంది. చూద్దాం. ఫిష్ ఫ్రై అయితే చేసుకొని ఈరోజు తిందాం. చాలా రోజులైంది. ఫస్ట్ వచ్చిన 1 month తర్వాత తిన్నా. 3 months అయిపోయింది ఇప్పుడైతే తినాక ఫిష్. ఇప్పుడైతే చేసుకుందాం. బిర్యానీ ప్లాన్ అయితే ఇక క్యాన్సిల్ అయిపోయింది. ఎవరు లేరు, నేను అక్బర్ అన్న ఇద్దరే ఉన్నాం. అక్బర్ అన్న ఇంకొక ఇలా ఫ్రెండ్ వస్తాడు, ఇలా ఊరతను అతావుర్ రెహమాన్, ఆయన ఉంటాడు. ముగ్గురం ఉంటాం. ఈయన తినేసి మంచిగా చేసి ఇప్పుడైతే డ్యూటీ రాలేదు మనకు. పోయొచ్చిన అబ్బాయిని తీసుకుని ఆడ బర్గర్ దగ్గర తీసుకెళ్ళినా. మళ్ళీ తర్వాత బకాలకు కూడా వెళ్ళినుండే. ఇప్పుడైతే నమాజ్ టైం అవుతుంది, మనం కూడా వెళ్ళిపోదాం. బాయ్. వచ్చినుండే అన్న వాళ్ళైతే మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా అవన్నీ అయితే ఇక్కడ గ్రైండర్ బట్టి పెట్టేశారు. ఇప్పుడైతే ఫిష్ అయితే క్లీనింగ్ అవుతుంది. మన అతావుర్ అన్న
ఇలా విలేజ్ అన్న అక్బర్ అన్న ఇలా ఇద్దరు ఒకటే ఊరు, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఫిష్ అయితే క్లీన్ చేస్తున్నారు, మసాలా దంచేసిన. ఫిష్ అయితే రెడీ అవుతుంది. మనం కూడా పోయి దానిపైన ఆయిల్ అయితే గరం చేసుకుందాం ఫిష్ ఫ్రై చేసుకోవడానికి. ఎప్పుడైతే మనం కూడా కొద్దిగా హెల్ప్ అయితే చేద్దాం. మళ్ళీ మనకు ఇప్పుడు నాకు వస్తుంది డ్యూటీ, నాకు డ్యూటీ వచ్చింది, నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ దించేసి వచ్చిన అబ్బాయిని ఇక్కడ చిన్న ప్లే స్టోర్లో ప్లే స్టేషన్ అంటే ఆడుకోవడానికి పోయిన చిన్న పిల్లాడు అని ఎక్కించుకొని అందుకోసం నేను ఫిష్ని ముడతలే, స్మెల్ వస్తుందని. మళ్ళీ స్మెల్ వస్తుందని అంటారని ఫిష్ని అయితే ముడతలే. వెళ్ళిపోదాం. ఇప్పుడైతే వచ్చినాక మనం కూడా అందులో భాగస్వామ్యులు అవుదాం. నేను డ్యూటీ ముగించుకొని ఇప్పుడైతే వచ్చిన, మళ్ళీ ఎల్లుండి డ్యూటీ. తావరన్న అయితే మసాలా వేసిండు. ఇప్పుడు అన్న అయితే ఇక్కడ మసాలాలు కలుపుతున్నాడు. ఫిష్కి పసుపు కలిపిండంట. ఫిష్ మసాలా भी डालो अच्छा आता है. ఫిష్ మసాలా ఉంది అంటున్నాడు, అది కూడా ఏమంటున్నాడు. ఈయనేమో వద్దంటున్నాడు ఫిష్ మసాలా, అన్నేమో వేద్దాం అంటున్నాడు ఫిష్ మసాలా. కొద్దిగా అయితే ఫిష్ మసాలా వేసుకుందాం. ఇక్కడ ఇంపార్టెంట్ మెయిన్, ముందు మనకు ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవాలి, లేకుంటే ఖరాబ్ అయితే. అన్న చూసిండు, ఉన్నది ఇంకా 2025 నవంబర్ దాకా ఉన్నది. कस्तूरी धनिया डाला चम्मच से वो तो वहाँ डालना ना, हाथ से मिलाओ नहीं ऐसे मिल जाएगा बढ़िया. చేతితోడు కలపడంట వాసన వస్తుందని అట్లా నువ్వు కలుపుతున్నాడు. సరే ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకునేటప్పుడు అయితే చూద్దాం. అన్నైతే ఆడ మసాలాని కుకింగ్ చేస్తున్నాడు. ఫ్రై కోసం అయితే నూనె అయితే పెట్టేసినాం, ఆయిల్ వేడవుతుంది. ఫిష్ కూడా అంత మసాలాలు కలిపి రెడీ అయిపోయింది. ఫ్రై చేసుకుందాం. మామూలుగా ఫ్రై చేసి కారం ఏం ఎక్కువ పెట్టక అట్లనే ఫ్రై చేస్తున్నారు. మనం ఎట్లా చేయము ఇప్పుడు. ఫిష్ని అయితే వేసేసినాం, ఫ్రై అవుతుంది మంచిగా కడాకి అయితే ఫ్రై చేసుకుందాం. తినగానే నాలుక లబ్ 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 కొట్టుకోవాలా, దిల్ ఖుష్ అయిపోవాలి తినగానే. లేదా మసాలా కూడా రెడీ అవుతున్నది. మసాలా కూడా రెడీ ఆల్మోస్ట్ వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడనే దీన్ని కట్ చేద్దాం, తినేటప్పుడు టేస్ట్ చేద్దాం. ఫిష్ అయితే తినేసినాం. ఫిష్ కర్రీ, అన్నం అయితే అయిపోయింది, డిన్నర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా అక్బర్ అన్న ముసలాం ఏమో అన్నం ఇచ్చింది, ఏం చేయాలా మాకు తెలియదు. ఎందుకంటే మేము తినేసినాం, వంట చేసుకున్నాం. ఒక ఆయన దమ్మం నుంచి వచ్చిండు, వీడియో తీయలే నేను, ఆయన కొత్తగా వచ్చిండు. ఎందుకు తీయలే అంటే మంచిగా ఉండదు, అందరూ ఇప్పుడు ఏం చేస్తాం తినేటప్పుడు తీయలేని. ఇక మంచిగా అయింది కర్రీ అయితే. మనం ఇంటి దగ్గర ఎట్లా అనుకుంటాం అట్లా అండిరు వాళ్ళు. ఇప్పుడైతే పోదాం, ఈ మహత్తా దగ్గర అయితే అన్నం ఇచ్చిద్దాం. అన్నం పార్సల్ అయితే ఇచ్చిర్రు, చూపిస్తా ఉండండి. ఇంతైతే అన్నం ఉంది, 3-4 పార్సల్ ఉన్నాయి. ఇది కూడా చేపలేదే, మచ్చి దిగిరా ఖానా, చేపలేదే అనుకుంటా. ఇచ్చేద్దాం. ఇక్కడ చాలామంది ఉంటారు రోడ్ల పైన, పెట్రోల్ బంక్లల్లో, మళ్ళీ ఏమంటారు వాషింగ్ సెంటర్లల్లో, కార్ వాష్ సెంటర్లల్లో చాలామంది ఉన్నారు. ఇచ్చేసే వాళ్ళకు కూడా ఎంత కొద్ది మనం బట్టి పడేసిన దాకా ఏమొస్తుంది, ఇచ్చేసి వాళ్ళన్న గుర్తు చేస్తారు. వీడియోనైతే ఇక్కడనే ఎండ్ చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్.